అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్సుమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే గోవింద నామాలను ఒక ట్రాజెడీ పాటలాగా మార్చి, ఒక కామెడీ పాటలాగా మార్చి రాజకీయాలకు తీసుకొచ్చి గోవింద హరి గోవింద కూటమి పాలన గోవింద అని చెప్పేసి నామాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కొన్ని పథకాల పేర్లు చెప్పి కొన్ని ఏదైతే ఉన్నాయో మేనిఫెస్టోలో అవి తీసుకొచ్చి ఈ విధంగా రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? పైగా ఇదంతా కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు గాయకుడు పారుపల్లి గారు గోవిందనామాల పాట చాలా పాపులర్ సాంగ్. గోవిందనామాలతోటి మారుమోగింది. 91 ఆ ప్రాంతంలో ఆ పాట మారుమోగిపోయింది. అందరి మస్తిష్కంలో కూడా ఆ పాట వినగానే మొత్తం నామాల అలవాకుగా వచ్చేస్తాయి అందరి నోట్ల నుంచి. అటువంటి శక్తివంతమైన ప్రజా బాహుళ్యంలో ప్రజాదరణ పొందిన పాటను వీళ్ళ శిబిరంలో తుచ్చమైన రాజకీయాలకు వాడడం అనేటువంటిది అభ్యంతరకరం అండి. ఎందుకంటే దీంట్లో మత కోణం ఏం చూడాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ స్థాయిని వాళ్ళు ఈ రకంగా అటువంటి పాపులర్ దేవుడికి సంబంధించిన దాన్ని ఇలా వాడటం అనేటువంటి చాలా అభ్యంతరకరం. దీని మీద తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకోవాలి. ఒకటి, వీళ్ళు కూటమి ప్రభుత్వం గోవింద లేకపోతే ఇంకో కార్యక్రమం అనేటువంటిది ఒక్కసారి వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఏం చేశారనేటువంటిది ఒకసారి తలుచుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అప్పుడు కూడా యాక్టివ్గానే కొత్తగా ఇయ్యాలేం పుట్టలేదు కదా వాళ్ళు. గత 5 ఏళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ గవర్నమెంట్లో. వీళ్ళు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 25,000 కోట్లకి వైజాగ్ ప్రాంతంలో ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఆ డబ్బు ఏం చేశారో చెప్పాలి ఫస్ట్. 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పేసి ఒక్క డిఎస్సి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదేంటంటే భవానీ ఐలాండ్లో పేపర్లు ఎత్తి గ్రూప్ పరీక్షలు రాసి వాళ్ళ మనుషులందరికీ ఇప్పించుకుంటే అదే మాట విజయసాయి రెడ్డి చెప్పాడు, అంత మనోళ్ళే ఉన్నారని. వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చాము, మాసం కోట్లు పెట్టించాము, ఈ ఉద్యోగాల గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే ప్రభుత్వ ఉద్యోగాలను డిఎస్సి ఏం వేసావు, లేదా కానిస్టేబుల్ ఉద్యోగం నియామకాలు ఏం చేసావు, అంగన్వాడీలు ఎంతమందిని పెంచావు, ఇది మాట్లాడితే. లేదా నువ్వు తీసుకొచ్చిన ప్రైవేట్ పెట్టుబడులు ఏమైనా ఉంటే ఆ పెట్టుబడిలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఆ మాట చెప్పాలి. అవన్నీ మానేసి గుడ్డిలో మెల్ల లేకపోతే ఏదన్నా కానీ మీకన్నా మాట 1000 రెట్లు బెటరు ఇప్పుడున్న ప్రభుత్వం. వాళ్ళు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు సాధించాలంటే ఒక మార్గం సుగమంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తే సరిపోద్ది, మా రాష్ట్రానికి రండి, మీకు భూములు ఇస్తాం, మీకు ఫ్రెండ్లీగా ఉంటాం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటాం అంటే సరిపోద్ది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అలాగ కాదు. ఇదిగో ఈ దొంగల ముఠా ఉంది, ఆ దొంగల ముఠా బారి నుంచి మిమ్మల్ని కాపాడతాం, వాళ్ళని మళ్ళీ రాకుండా చేస్తాం, మీకు ఇబ్బంది లేదు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీకు వాళ్ళ ఇబ్బంది రాదు అని అలాంటి రాని పరిస్థితి సృష్టించడమే చాలా కష్టం. వీళ్ళు చిందరవందర పెంట చేసిపోయిన దాన్ని క్లీన్ చేసి మళ్ళా పెట్టుబడులకి అనుకూలమైన వాతావరణం తీసుకురావటమే పెద్ద టాస్క్. ఆ టాస్క్ని సాధించారు కాబట్టి వాళ్ళు పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడులు ల్యాండ్ అవుతున్నాయి, ప్రారంభోత్సవాలు అవుతున్నాయి. అర్థమైందా? ఇంత చేసినప్పుడు మీరు ఇలాంటి ఊరికే ఇప్పుడు గాలి సడికి కుక్కలు మురుగుతాయి, మనుషులే ఎలక్కలేదు, దొంగలు రావక్కలేదు, దెయ్యాలు కనపడితే కూడా మురుగుతాయి. అలా వీళ్ళు గాలి సడికి మోగినట్టుగా మురుగుతూ ఉన్నారు. వీళ్ళు కుక్క నోట్లో కర్ర పెట్టినట్టు ఉంది వ్యవహారం. వీళ్ళు ఎంతకు బరి తెగించారంటే ఇక ఆఖరికి జనాలకి వీళ్ళు పాటలు పాడితే రాజశేఖర్ అన్న ఎప్పుడు వస్తావన్న పాటలు వింటే తలపొడి వచ్చేస్తుందని ఇలా దేవుడి పాట మొదలెట్టారు. వాళ్ళ పాటలు మాట్లాడితే జగన్ అన్న ఇలాంటి పాటలు పాడితే ఎవడ వింటలేదని ఆ దేవుడి పాటలు మొదలెట్టారని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇలా కూడా దేవుడు ఏడుకొండ వెంకటేశ్వర స్వామి వీళ్ళకి ఉపయోగపడుతున్నాడు. సరే, దాని మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారో ఏం చేస్తారో చూద్దాం. అయినా సరే జనం వీళ్ళని అసహించుకుంటున్నారని తెలిసి కూడా ఇప్పుడు ముష్టోళ్ళు ఉంటారు, 10 సార్లు అడుగుతారు, మీరు అసహించుకున్న పొమ్మని తిట్టినా కానీ కారు అద్దం తలుపు కొడతారు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మీ వెంబడి పడతారు, డబ్బులు ఇచ్చేదాకా వదలరు. మీరు అసహించుకుంటారు, పొమ్మంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని, దాని కూడా ఉండకూడదని కాదు, జాలి పడకూడదని కాదు, అదో మాఫియా కాబట్టి మీరు వాళ్ళని వదిలించుకుందామని చూస్తారు. మాఫియా కాకపోతే మాత్రం మీరు ఎందుకు ఇవ్వాలి, కష్టపడి పని చేసుకోమని అడుగుతారు ఎవరన్నా. వీళ్ళు అలాగే వెంబడి పడుతున్నారు, అందరూ చిరాకు వచ్చేలాగానే 2 వీకి దాకా అలాగే మాట్లాడతారు. ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి జిందా తిలిస్మాత్ అని సర్వరోగ నివారణ అని ఒకటి ఉంటుంది. జిందా తిలిస్మాత్ అంటారు. దేనికైనా సరే
ఇదివరకు పెన్సిలిన్ వాడేవారు. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, తలపోటు వచ్చినా ఓ పెన్సిలిన్ ఇంజెక్షన్ చేసేవారు సర్వరోగ నివారణ కింద. అలాగే వీళ్ళకి సర్వరోగ నివారణ, వీళ్ళ వికారాలన్నీ బంద్ చేయాలన్నా, వీళ్ళ నోటి వట్టం అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడి బంద్ అవ్వాలన్నా, వీళ్ళ శాస్త్రాలు ఆపాలన్నా, వీళ్ళకు ముక్కుతాడు వేయాలన్నా మందు ఏంటంటే భూమన కరుణాదగ్గర రెడ్డి మొదలెట్టి గుడివాడ అమర్నాథ్ వరకు అందరినీ లోపల పెట్టాలి. ఉత్తినే అక్రమంగా ఏం కేసులు పెట్టక్కర్లేదు. వాళ్ళు మునిగిపోయే అని తప్పులు చేశారు. ఎక్కడికెక్కడ తప్పులు చేసుకుంటూ వచ్చారు. ప్రతిరోజు తప్పు చేశారు వాళ్ళు. అందులో అన్ని రోజులు 5 సంవత్సరాల తప్పులు అక్కర్లేదు, ఒక నెల రోజులు చేసిన తప్పులు పట్టుకుంటే చాలు, వీళ్ళు జీవితకాలం లోపల ఉంటారు. ఈ ప్రభుత్వం అర్జెంటుగా కూటమి ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పొలిటికల్ ప్లస్ మెకానిజం, ఈ ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళతో కలిపి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ఏం చేసాడు వాళ్ళ బొమ్మంతా బయట తీయడం, నడ్రబాబు లోపలికి అని చెప్పి తీసుకెళ్ళటం. ఇది ఒకటే పరిష్కారం. వీళ్ళు ఏమి కొట్టకలేదు తిట్టకలేదు. ఆ కేసు ఉంది రోజా 100 కోట్లు ఆడదాం ఆంధ్ర, అది పక్కన పెట్టినట్టున్నారు. దాన్ని ఈతలు తీసి దులిపి దుమ్ము ఊది శుభ్రంగా నాడు కూర్చోబెట్టు. భూమన కరుణాకర్ రెడ్డి అతని మీద అయితే ఇక వచ్చి జన్మ కూడా బయట రావడానికి కేసులు ఉంటాయి. అతను మాఫియా రీసెంట్గా మొన్న తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఇంటి మీద దాడి చేశారు. దాంతో మొదలు పెడితే వెనక్కి అతను 2 సార్లు తిరుపతి దేవస్థానం చైర్మన్ అన్నది, భూ కబ్జాలో పరకామణి దోపిడీ అన్నట్లు అతనికి ఎప్పటికీ పెట్టినాడు. అతని కొడుకుని లోపల పెట్టేస్తే తిరుపతి ప్రశాంతంగా ఉంటుంది. అలాగనమాట. మొత్తం వీళ్ళందరినీ లోపల కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ లోపల ఉంటే ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ పనులు చేసుకుంటారు. ప్రభుత్వం కూడా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ తెలిసి చేస్తున్నారంటారు. ఇందాక ఒక మాట అన్నారు మీరు, అసహ్యించుకున్నా సరే చాలామంది అసహ్యించుకుంటున్నారు వైసీపీ వాళ్ళని అని చెప్పేసి. ఈ విషయం వాళ్ళకి తెలుసు అంటారా? మనం ఇలా చేస్తే సంథింగ్ ఇది తెలదు, ముట్టోడికి తెలదా అసహ్యించుకుంటున్నారని? అయినా సరే ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు మీరు లేవని చెప్తారు, మామూలుగా ముష్టోడు వస్తాడు మిమ్మల్ని ధర్మం చేయమని అడుగుతాడు, మీరు లేవని చెప్తారు, మామూలుగా ఏం చేయాలంటే పోవాలి పని ఇంకోటి దగ్గర పోవాలి. ఆడు వెళ్ళకుండా మిమ్మల్ని అడుగుతాడు, మళ్ళీ పదే అడుగుతాడు, మిమ్మల్ని ఇరిటేట్ చేస్తాడు, మీరు సిరాబడిలా చేస్తాడు. మీరు పడేమని ఒకటి లాగారనుకో 10 మంది వచ్చి అదేటే అలా కొడతా ఇస్తానని చెప్పాలి, లేకపోతే ఇవ్వనని చెప్పాలి, కొడతావా అని అడుగుతారు. నిన్ను అంటారు, తప్పు అంటారు. వాడు నిన్ను ఎంత వేధించింది ఎవడ పట్టించుకోడు, వాళ్ళు అది కోరుకుంటున్నారు. ఈ కొడతాం తిడతాం వాళ్ళ మీద దాడులు అనవసరం, వాళ్ళు తీసుకెళ్ళి లోపల పెడేస్తే గొడవ వదిలిపోతుంది. ఇదే పరిష్కారం. సర్వరోగ నివారణ జిందా తెలిసి మాత్రలాగా వీళ్ళందరినీ లోపల పెట్టడమే, లోపల పెట్టి ఎవరి పనులు చేసుకుంటాం ఉత్తమం. సో మరి చాలామంది మీరు అన్నట్టుగానే తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక్కటే కదండి, ఏకంగా తిరుమలలో ఉన్నటువంటి కల్తీ ప్రసాదం చేశారు, చాలా వరకు చేశారు. ప్రత్యేకించి ఎందుకు ఈ హిందువుల్ని ఎందుకు ఏంటంటారు అసలు దీనికి? ఏముండదండి, ఎంతసేపు మతాల మధ్య గొడవలు పెట్టాలి, దాని మీద చావు మీద పేరాలు ఏరుకోవాలనేటువంటిది ఆలోచనతో ఉంటారు. రాజకీయం అంటేనే దరిద్రం, అందులో ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇంకా దరిద్రం వెళ్ళిపోతుంది. సో మొత్తానికి ఇన్ని వింత చేష్టలు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకు వెళ్తే దేవరపల్లి, అక్కడ కూడా చాలా రూడ్గా బిహేవ్ చేశారు అనుచరులు. ఇక్కడ చూస్తేనేమో దేవుని వదలట్లేదు. సో కులాల్ని మతాల్ని, సో ఆఖరికి చిన్న వ్యాపారస్తులను కూడా ఎవరిని పడితే వాళ్ళని ఈ విధంగా రాజకీయం కోసం యూజ్ చేసుకుంటున్నారు కదా. సో మొత్తానికి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాజకీయ భవిష్యత్తు గురించి మనం కొత్తగా చెప్పేది ఉంది. వాళ్ళు మటాష్ అయిపోయారు, ఇంకా మటాష్ అయిపోతారు, అది వాళ్ళకే తెలుసు. అయినా సరే ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎలాగ పోయాం కదా, ఓకే వస్తే కొండ పోతే ఇంటికి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతే. థ్యాంక్ యూ సార్.